హలో అండి. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. నేను ఈ వీడియోలో మేము తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. సో, ఇంక పొద్దున్నే లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని, ఇల్లు కడుక్కొని, వాకిలి ఊడుకొని, ముగ్గేసుకొని, ఇవన్నీ రెగ్యులర్ థింగ్స్. అంటే ఏ ఫెస్టివల్ ఉన్నా, ఏ స్పెషల్ డేస్ ఉన్నా అన్నీ చేస్తాను. అండ్ ఇంట్లో దేవుని పూజ కూడా చేసేసాను. సో, ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్‌కెళ్దాము అనుకున్నాము. ఇంకా టెంపుల్‌కెళ్ళడానికి ఫస్ట్ మా పులి ఉత్తమనైతే రెడీ చేస్తున్నా. ఎందుకంటే తనని రెడీ చేయడమే పెద్ద టాస్క్. ఒక్క చోట కుదురుగా ఉండదు. ఇంకా తనని రెడీ చేసే టైంలో ఇక వాళ్ళ నాన్న గూడా రెడీ అవుతున్నాడు. మేమైతే ఫస్ట్ బంజారా హిల్స్‌లో ఉన్న టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నాం మినీ తిరుపతికి. కానీ అక్కడ రష్ చాలా ఉంటది అనేసి వద్దులే అని ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్‌కెళ్దాం అనుకున్నాము. సో, ఆయన గూడా అర్లీగా వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువుంటది అనుకున్నాం. సో, అందుకే మార్నింగే వెళ్తున్నాం టెంపుల్‌కైతే. ఇక్కడ ఫస్ట్ అయితే ఉత్తమికి ఈ ఫ్రాక్ ఏసి రెడీ చేశాను. అండ్ నేను రెడీ అయిపోయే గ్యాప్‌లో తను మళ్ళీ ఈ డ్రెస్ గూడా అక్కడ ఎనకాల వాటర్‌లో ఆడి తడిపేసుకునింది. ఇంక మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేయాల్సొచ్చింది. తనని పట్టడం అంటే అంత ఈజీ కాదు. ఓ పెద్ద టాస్క్ నాకు. ఇంకా తనని రెడీ చేసి ఇంకా ఫాస్ట్‌గా నేను గూడా రెడీ అయిపోయాను. అంతలోపల వాళ్ళ నాన్న కూడా రెడీ అయిపోయారు. సో, ఇంకా టెంపుల్‌కైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గరున్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాం. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి కదా! ఇక్కడే దర్శనం చేసుకుందాము. అక్కడ రష్ చాలా ఎక్కువుంటది అనేసి అన్నాడు కార్తీక్. సో, అందుకే ఇంకా ఇక్కడే మా ఇంటి దగ్గరున్న టెంపుల్‌కైతే అన్నీ ప్రిపేర్ చేసుకొనైతే వెళ్తున్నా. అండ్ ఇంక కిందికి రాగానే ఇక్కడ ఉత్తమి చూడండి నా దగ్గరికి రాదంట. ఎనకాల కూర్చోదంట. వాళ్ళ నాన్నతో తను ముందే కూర్చొనొస్తా అనేసి పట్టు అయితే పట్టింది. ఎంత పిలిచినా, ఎంత బతిమలాడినా అస్సలు రాలేదు. ఇంక ముందే కూర్చుంటా అన్నది. ఇంక అందుకే ఇప్పుడు ఎలాగో కూర్చోవడము, ఇంకా మెల్లగా అడుగులేయడం కూడా నేర్చుకుంటుంది గదా! కూర్చుంటదిలే దగ్గరే గదా! అనేసి ఇంకా తనకి అది కూడా అలవాటు చేద్దామని ముందరే కూర్చోపెట్టాం తనకి. ఇంక అక్కడి నుంచి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్‌లోనే ఉంది టెంపుల్. ఇంక ఫాస్ట్‌గా టెంపుల్‌కొచ్చేసాము. ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడ గూడా ఫుల్ క్రౌడ్. ఫుల్ అంటే ఫుల్. పెద్ద పెద్ద లైన్స్ పెట్టేసినారు బయట నుంచే. అండ్ జస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవడానికే మాకు నియర్లీ హాఫ్ ఎన్ అవర్ పట్టింది. ఇంకా దర్శనం అయితే చాలా బా అయింది. ఇంకా దర్శనం అయినాక పిండి దీపం కూడా ఇంట్లోనే చేసుకొనొచ్చా. ఇక్కడ దేవుని దగ్గర పెడదామనేసి. ఇక్కడైతే దీపం పెట్టి అగరబత్తీలు, పూలు అవన్నీ అయితే పెట్టాను. స్వామివారి దర్శనం అయితే చాలా బా అయింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న లైన్ అయితే బయటికెళ్ళడానికి. బయటికెళ్ళడానికి గూడా ఇంత పెద్ద లైన్ ఉంది. ఎందుకంటే వాళ్ళంత క్రౌడ్‌ని కంట్రోల్ చేయాలి కాబట్టి. మా తొలి ఏకాదశి అయితే ఇలా జరిగింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.